बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद क़ाल अल्लाहु तबारक व तआला फ़िल क़ुरआनिल मजीद वल फ़ुरक़ानिल हमीद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम इन्नल्लाह ला युग़य्यिरु मा बिक़ौमिन हत्ता युग़य्यिरु मा बिअन्फ़ुसिहिम सदक़ल्लाहुल अज़ीम. అనంత కరుణామయుడు అపార కృపా సాగరుడైన సర్వలోకాలకు సృష్టికర్త అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వేదికను అలంకరించిన ఈనాటి ముఖ్య అతిథులకు, జామియా ప్రధాన ఉపాధ్యాయుని బృందానికి, నా తోటి విద్యార్థిమణులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మరియు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను అన్సర్ కుమార్తె షాజియాను. నేను ఆలిమియత్ చివరి సంవత్సరం విద్యార్థిని. నా ప్రియమైన సోదరిమణులారా, గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి, ఎందుకు చేసుకుంటున్నామనే విషయాన్ని నేను విశదీకరిస్తాను. స్వాతంత్ర సమర కాలంలో 1930 లాహోర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో జనవరి 26న సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం చేసిన రోజు, స్వాతంత్ర గాలులు వీస్తున్న సమయంలో 1936లో రాజ్యాంగ పరిషత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పడింది. మొత్తం సభ్యులు 389 మంది. అందులో 292 మంది రాష్ట్రాల నుండి, 93 మంది స్వదేశీ సంస్థల నుండి. పాకిస్తాన్ డిమాండ్ తర్వాత ఈ సంఖ్య 299కి పడిపోయింది. ఇందులో మతాల వారీగా సభ్యుల ప్రాతినిధ్యం 94.6% హిందువులు, 45 మంది ముస్లిములు, సిక్కులు 14 మంది, క్రైస్తవులు 12 మంది, ఫారసీలు 6 మంది, జైనులు 4, బౌద్ధులకు కూడా ప్రాతినిధ్యం ఉంది. నా ప్రియమైన సోదరిమణులారా, కానీ రాజ్యాంగ రచన బాధ్యత బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన 163 మంది సభ్యులు. మరి ఇందులో అత్యధికంగా 130 మంది హిందువులు సభ్యులుగా ఉన్నారు. క్రైస్తవులు 7 కాగా 5 సిక్కులు, 3 ముస్లిములు, మిగతా వారు పైన పేర్కొన్న మతాల వారు. ఈ డ్రాఫ్టింగ్ కమిటీని చూసిన లార్డ్ మౌంట్ బాటన్ రాబోయే కాలంలో ముస్లింలు భారతదేశంలో కష్టపడబోతున్నారు అని చెప్పారు. అదే నేడు జరుగుతున్నది. 1949 నవంబర్ 29న తాత్కాలిక పార్లమెంట్లో ఆమోదించబడింది. 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత భారతదేశం గణతంత్ర దినోత్సవం ఏర్పడింది. అందుకే మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. గణతంత్రం అంటే రాజు లేదా వారసత్వ కుటుంబాల చేత కాకుండా ప్రజాపాలన వ్యవస్థ ఏర్పడడం. నా ప్రియమైన సోదరిమణులారా, గణం అంటే ప్రజలు, తంత్రం అంటే పాలన. ఇందులో రాజ్యాధికారం ప్రజలకు ఉంటుంది. ప్రభుత్వం ప్రజలచే, ప్రజల కొరకు, ప్రజలలో నుండే నాయకులను ఎన్నుకోవడం. దీనిని ప్రజాస్వామ్యం అంటారు. చట్టబద్ధమైన పాలన, సమానత్వం, రాజ్యాంగ హక్కులను కాపాడుతూ పాలన చేయడం పాలకుల బాధ్యత. అందుకు భిన్నంగా నేడు పాలకుల కొరకు లాభదాయకమైన వ్యవహారాలు చేస్తూ ప్రజలను కట్టు బానిసలు చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా, మామూలుగా ప్రజాస్వామ్యంలో ప్రజలు నాయకుడిని ఎన్నుకుంటారు. కానీ ఇప్పుడు ఎస్ఐఆర్లో నాయకులు తమకు ఎవరు ఓటర్గా ఉండాలో ఎన్నుకుంటున్నారు. ఇంకా ప్రజాస్వామ్యం, గణతంత్రము మిగిలి ఉందా? ఆలోచించండి. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ప్రజాస్వామ్యం పునాదులను కాపాడుకుందాం రండి. నా ప్రియమైన సోదరిమణులారా, నేను ముందుగా ఏ ఆయత్ పారాయణమైతే చేశానో దాని ఒక అనువాదం ఈ విధంగా ఉంది. ఒక జాతి స్వయంగా తన లక్షణాలను మార్చుకోనంత వరకు అల్లాహ్ దాని స్థితిని మార్చడు. అందుకే ద్వేషం స్థానంలో ప్రేమను, ప్రతీకారం స్థానంలో న్యాయాన్ని, అణచివేత స్థానంలో స్వేచ్ఛను, భయం స్థానంలో శాంతిని, వైరము స్థానంలో సోదర భావాన్ని ప్రోత్సహిద్దాం. రాజ్యాంగం మరియు ప్రజా సమస్య రక్షణను మన కర్తవ్యంగా భావిద్దాం. సర్వశక్తివంతుడైన అల్లాహ్ మా ప్రియమైన భారతదేశానికి శాంతి, భద్రత మరియు అభివృద్ధి ప్రసాదించుగాక. శత్రువుల కీడు నుండి కాపాడుగాక మరియు మమ్మల్ని నిజమైన దేశభక్తులుగా తీర్చిదిద్దుగాక. ఆమీన్.
చివరిగా నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన పెద్దలకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా చోటి తీసుకుంటున్నాను. జై హింద్.